బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఈ సంబరాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ ఇందిర సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించి సమర్థ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ వేడుక జరుపుకుంటారని, వారి సౌకర్యార్థం అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ జరుపుకునే అన్ని ప్రాంతాల వద్ద లైటింగ్, మంచినీటి సౌకర్యం, సౌండ్ సిస్టమ్, బతుకమ్మ జరిగే అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలతో పాటు చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించాలని, ప్రతి మండలంలోనూ బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొన్ని డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంతకుముందు టీమ్ ఇచ్చినారు. సో దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ ఏంటంటే ఈ ఇయర్ మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఉమెన్. సో ఉమెన్ మీద ఎక్కువ ఫోకస్ డబ్ల్యూసీడీ మున్సిపల్ కమిషనర్స్ మీద మెదక్, మన రామాయంపేట్, కోప్రా, నర్సాపూర్. సో ఇది కొద్ది ఈ దీంట్లో ఈ 4 మున్సిపాలిటీస్లలో కొద్ది ఇంపార్టెంట్గా ఈ ఎస్పెషల్లీ మీకు బతుకమ్మ కుంటలు ఉంటాయి. అడ్వైజరీ లాగా ఇవ్వండి, అడ్వైజరీ లాగా. సో బతుకమ్మ ఫెస్టివల్కి సమ్ ఇల్యూమినేషన్ హాస్పిటల్స్లో సో ఒక మోడల్ బతుకమ్మ లాంటిది ఏదైనా వాళ్ళ హాస్పిటల్స్లో పెట్టమనేసి సో ఒక అడ్వైజరీ లాగా ఇవ్వండి. ప్లస్ ఆ సౌండ్ సిస్టమ్, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ అవైలబుల్ పెట్టండి. వాటర్ అవన్నీ కూడా అవైలబుల్ పెట్టండి. పెట్టి మెయిన్ మున్సిపల్ అట్లీస్ట్ మున్సిపల్ వాటికి ఫిషరీస్ వచ్చిందా, సో ఆ మున్సిపాలిటీ వాటికి కూడా వీళ్ళు గజయితాలను పెట్టండి. సో మోస్ట్లీ దీనికి ఏమి వేరే వాటర్ బాడీస్ అంతా కూడా క్లీన్గా పెట్టుకున్నారు. సో వాటర్ బాడీస్ అంతా కూడా ఒకసారి నీట్గా పెట్టుకునే విధంగా చూసుకోవాలి. సో అదేవిధంగా నేచర్, ఫెస్టివిటీ. సో ఈ 6 థీమ్స్ మనకి ఉన్నాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలనేది కూడా మనకు ఆల్రెడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సో మెయిన్ ఏంటంటే 10th రోజు